గతంలో ఇదే విధంగా 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది. చాలా మందికి తెలుసు, అప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు అంతా కట్టడం కానీ 15th ఫైనాన్స్ డబ్బులంతా దానిలోకే పంపించేవాళ్ళం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట 4 రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన 4 రూపాయల 50 పైసలు కొనేవాడు. ఇప్పుడు మనం దగ్గర 2 రూపాయల 49 పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి. దానికి కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు.